అడగడము మనము గమనిస్తా ఉన్నాం. నా ఆయుష్ ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను, నా దినముల పరిమాణము నువ్వు బెత్తడంతగా చేసి ఉన్నావు. చూడండి, దావీదు మహారాజు యొక్క ఆయుష్ పరిమాణము బెత్తడంటండి. బెత్తడంటే ఇంత, జానడంటే ఇంత, మూరెడంటే ఇంత, అడుగు, ఇవన్నీ కూడా మనకు తెలుసు. కాబట్టి మెట్టుకు దావీదంటాడు, నా యొక్క జీవిత పరిమాణాన్ని మీరు బెత్తడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిలో నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది అని దావీదు చెప్పడం మనం గమనిస్తున్నాం. ఎందుకు దావీదు సమయం విషయమై దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు? ఏమి అవసరము తనకు సమయం విషయమై? ఎందుకు అనగా, ఆ బ్రతికినంత కాలము దావీదు దేవుడికి ఇష్టడుగా బ్రతకాలని ఆశిస్తా ఉన్నాడు. దేవుని చిత్తాన్ని జరిగించాలని ఆయన ఆశించడం మనము గమనిస్తున్నాం. ఆ తర్వాత క్రింద మనము 90వ కీర్తనలో కూడా మోషే ప్రార్థన చేస్తాడండి. అక్కడ కూడా మనం గమనించినట్లయితే మా ఆయుష్కాలము 70 సంవత్సరములు మోషే ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవా, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్నడల 8 సంవత్సరములలో, అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. మోషే యొక్క ప్రార్థనలో మనము ఇక్కడ గమనించగలుగుతా ఉన్నాం. 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 8 సంవత్సరాలు అవుతే ఆ బ్రతికినంత కాలం ఎలా ఉందట? ఆయాసంగా ఉందని మనం గమనిస్తా ఉన్నాం. కనుక త్వరగా గతించిపోతాయి దినములన్నీ కూడా అని మోషే ప్రార్థన చేస్తున్నాడు. మేము ఎగిరిపోవుదుము, పక్షి ఎగిరిపోయినట్లుగా ఈ లోకమునందు ఈ దేహాన్ని వదిలివేసి మేము ఎగిరిపోతాము అని మోషే కూడా సమయం విషయమై అడగడం మనం గమనిస్తాం. పేతురు రాస్తాడు, 1 పేతురు 1:24 సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతా కూడా గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలిచును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకమునందు ఏ దేశమునకు చెందిన వారైనా సర్వ శరీరులందరూ కూడా గడ్డిని పోలిన వారు అవుతారు. గడ్డి ఏమైపోతుంది? గడ్డి యొక్క అందమంతా కూడా పువ్వు వలె ఉన్నామట. కనుక గడ్డి ఎండిపోతా ఉంది, దాని పువ్వు రాలిపోతా ఉంది. అయితే దేవుని వాక్యము మట్టుకు దేవుని వాక్యము, దేవుని చిత్తాన్ని జరిగించే వారమైనటువంటి మనము ఎల్లప్పుడు కూడా మనం బ్రతుకుతామండి. ఎల్ల వేళలు కూడా మనము బ్రతుకుతా ఉంటాం. అందుకనే యేసు ప్రభు వారు ఈ భూలోకమునందు ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు మరి ఎన్నటికి చనిపోడు. కనుక ఎందరమైతే యేసునందు విశ్వాసం ఉంచుతామో, ఒకవేళ ఈ లోకాన్ని వదిలివేసినప్పటికీ తిరిగి లెగుస్తాము. సదాకాలము, తరతరములు, యుగయుగములు కూడా తండ్రి అయినటువంటి దేవుడు నిరంతరము బ్రతుకుతారు. దేవుని వాక్యము నిరంతరం ఉంటుంది. దేవుని చిత్తమును జరిగించిన వారమైనటువంటి మనము కూడా నిరంతరం ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అందుకనే అక్కడే 90వ కీర్తన 12వ వచనమునందు మానవుని యొక్క ఆయుష్ ఇందాక మనం చదివాము 70 సంవత్సరములని, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములని. అందువల్లనే మోషే అంటాడు, దేవా, మాకు జ్ఞానము కావాలి, జ్ఞాన హృదయాన్ని మాకు కలుగునట్లు చెయ్యము, మా దినములను లెక్కించడానికి మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నారండి. ఈ విషయాన్ని కొద్దిగా జాగ్రత్తగా మనము గమనించాలి. మోషే ప్రార్థన, దావీదు ప్రార్థన మన ప్రార్థన ఉండాలా? మా దినములను లెక్కించడానికి మీరు మాకు నేర్పండి అని మనము ఖచ్చితంగా మన ప్రార్థనలో అదొక విన్నపము అయి ఉండాలండి. ఎందుకనగా జ్ఞానము కూడా మనకు చాలా అవసరం. దేవుని జ్ఞానము ద్వారా దేవుడిచ్చినటువంటి ఆయుష్ను దేవుని చిత్త ప్రకారము మనము బ్రతికే విధముగా
దేవుడు మనకు సహాయం చేయవలసినటువంటి అవసరత ఉందండి. కనుక మన ఆయుష్కాలములు కొద్ది దినములు మాత్రమే అని మనం ఎరిగి మన సమయాన్ని మనం ఏం చేయాలనగా చాలా సద్వినియోగం చేసుకోవాలి. ఈ రాత్రి వేళ ఇక్కడ కూడినటువంటి మనమందరం కూడా మీరు చాలా ఆశీర్వదింపబడిన వారు, దీవింపబడిన వారు. ఇక్కడ మనం ఒకవేళ ఒక 2 గంటలు లేదా 3 గంటల సమయాన్ని గడుపుతున్నాం. కాబట్టి ఈ సమయాన్ని పరలోకపు ధననిధిలో మనం సమకూర్చుకుంటున్నాం. నీ ప్రయాసము వ్యర్థము కాదు, నీ సమయము వ్యర్థము కాదు. దేవుడు నీతో నాతో మాట్లాడడానికి దేవుడు మనల్ని ఇక్కడికి నడిపించాడు. మన దినములను లెక్కించడానికి మనకు జ్ఞానము కావాలి. ఆ జ్ఞానము ద్వారా మనము జీవించవలసినటువంటి అవసరత ఉంది. కనుక ఈ లోకమునందు ఈ యొక్క దావీదు కానివ్వండి, అటు మోషే కానివ్వండి, ప్రార్థన చేశారంటే ఈ లోకమునందు చాలా ప్రశస్తమైంది, చాలా వెలగలిగింది, విలువ కలిగింది ఏంటనగా సమయమే. ఈ సమయాన్ని చాలా వరకు మనము అజాగ్రత్తగా, అశ్రద్ధగా మనము వాడుతూ ఉంటామండి. కనుక ఇంత ప్రశస్తమైనటువంటి సమయాన్ని చాలా వరకు మనము సద్వినియోగము చేసుకోం, మనము దుర్వినియోగము మనము చేస్తూ ఉంటాము. అలా ఉండకూడదండి. అన్నిటికంటే ఎక్కువగా దుర్వినియోగము చేసేది ఏదనగా సమయమే. అయితే పరిశుద్ధులమైనటువంటి మనము, దేవుని బిడ్డలమైనటువంటి మనము, క్రీస్తు రాజ్యమునందు ఉన్నటువంటి మనము సమయం విషయమై దేవుడిచ్చినటువంటి ఆయుష్, దేవుడిచ్చినటువంటి సమయము సద్వినియోగపరచుకోవడానికి దేవుని జ్ఞానాన్ని ప్రసాదించమని మనం అడుగుతూ, దేవుని చిత్త ప్రకారము మనము జీవించే వారముగా ఉంటూ, ఈ యొక్క దేవుని జ్ఞానాన్ని ఇతరులకు మనము ప్రచురము చేయవారముగా మనము ఉండాలండి. కనుక మనం ఒకవేళ జీవాన్ని ప్రేమించే వారమైనట్లయితే మనము సమయాన్ని ఏమాత్రము వ్యర్థము చేయకూడదండి. ఏలైనగా నీ సమయమే నీ జీవితం, మన సమయమే మన యొక్క లైఫ్. చూడండి, ఈ మధ్య అనేక దేశాలలో సైనికులు ఎందరో చనిపోయారు, దేశ పౌరులు ఎంతో మంది చనిపోయారు. ఇక కారణాలన్నీ కూడా మనకు తెలుసు, వాటి విషయం మనం ఎక్కువగా మాట్లాడుకోవద్దు. కానీ చిన్న బిడ్డలు, పసికందులు చనిపోయారు. వారి ఆయుష్ ఈ భూలోకమునందు వారు ముగించి వేసుకొనినట్టుగా మనం చూడగలుగుతా ఉన్నాం. కనుక ఈ సమయమునందు దేవుని బిడ్డలమైన మనము కూడా మన ఆయుష్ ఎప్పుడు ముగించబడుతుందో మనకు తెలియదు. కనుక సమయం విషయమై మనం ఏమాత్రం కూడా వ్యర్థము చేయకూడదు. చాలా వరకు మనము సమయాన్ని వృధా చేస్తూ ఉంటాం. సమయాన్ని మనము ఏమాత్రం కూడా వ్యర్థము చేయకూడదు. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనమునందు సోమరితనము గాఢ నిద్రలో పడవేయును, సోమరి వాడు పడి ఉండును. వీరు ఎవరట? వీరు గాఢ నిద్రలో ఉపవాసంతో చింపిరి గుడ్డలతో ఉండేవారు. ఎవరనగా సోమరి వాడని బైబిల్ గ్రంథము ఇక్కడ చెప్పడము మనము గమనిస్తా ఉన్నామండి. అందుకనే మనము చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరత ఉంది. ఒక సందర్భమునందు అపోస్తుల కార్యములలో ఫెలిక్స్ అనే గవర్నర్ ఉన్నాడు. తన భార్య పేరు ద్రుసిల్లా. వారు స్వయాన అపోస్తుల పౌలుని పిలువనంపించుకుంటారు. పిలువనంపించుకొని దేవుని వాక్యాన్ని బోధించమని చెప్పినప్పుడు మరి అపోస్తుల పౌలు వారికి దేవుని యొక్క వాక్యాన్ని బోధించడము మనము గమనించగలుగుతా ఉంటున్నాం. అయితే పౌలు ఏం బోధించాడు? రాబో విమర్శను గురించి బోధించాడు. అయితే ఆశా నిగ్రహముని గురించి బోధించాడు. అపోస్తుల కార్యం 24వ అధ్యాయమునందు ఆ సందర్భం ఉంది. సమయం లేదు కనుక మనం ఎక్కువగా చదువుకోవద్దు. వీరు గవర్నర్ అండి, భార్య ఒక సువార్థికుని పిలువనంపించుకొని వాక్యాన్ని బోధించినప్పుడు వారేమంటారనగా, ఇప్పటికి మీరు వెళ్ళొచ్చు పౌలు గారు, మాకు సమయం ఉన్నాడులా మరలా మేము మిమ్మల్ని పిలువనంపించము అని చెప్తారు. తర్వాత ఫెలిక్స్ తన భార్య సువార్తను స్వయాన పౌలు ద్వారానే వారు వినినట్టుగా మనం చూడగలుగుతా ఉంటున్నాం. కాకపోతే వారు రక్షణ పొందినట్లు లేదా పౌలు గారు తిరిగి వారి ఇంటికి వెళ్ళినట్టు పిలువనంపించుకున్నట్లు మనకు బైబిల్లో ఏ విధమైనటువంటి రికార్డు ఏది కూడా
మనకు కనబడకుండా